శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే మహర్షి ఎవరో తెలుసా? నారాయణ నారాయణ. ఎవరంటారు ఇలా అని? నారద మహర్షి. ఆ నారద మహర్షి గురించి మనం చెప్పుకుందాం ఈరోజు. నారదుడు పుట్టుక ఎలా జరిగింది అంటే, విష్ణుమూర్తి నాభికమలం నుంచి బ్రహ్మను పుట్టించి సృష్టి చేయమని చెప్పాడు కదా! బ్రహ్మ చాలా సంవత్సరాలు తపస్సు చేసి సనకాదులందరినీ పుట్టించాడు అన్నది కూడా తెలుసుకున్నాం కదా! కళ్ళ నుంచి ఎత్తిరి క్రతువులు, ముక్కు నుంచి అరుణుణ్ణి పుట్టిస్తే వాళ్ళు మొత్తం క్షత్రియ కులాన్ని పుట్టించారట. బ్రహ్మ నుదిటి నుంచి ఏకాదశ రుద్రుడు, చెవుల నుండి పులస్త్యుడు, ఎడమ భాగం నుంచి స్వయంభూ మనువు, శతరూప అనే సుందరి, ముఖం నుంచి అంగీరసుడు, ఎడమ చేతి వైపు నుంచి భృగుదక్షుడు, గ్రీవం అంటే కంఠం నుండి నారదుడు పుట్టాట. మెడ నుండి నారదుడు పుట్టాడంటారు. నారదుడు పుట్టగానే తండ్రి వైపు చూస్తే తండ్రి తపస్సులో ఉన్నాడు. సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకుందాం. సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళగానే ఆవిడ చక్కగాను ఆయనకి విద్యనంతా నేర్పించింది. సంగీత విద్యనంతా నేర్పించిందిట. వాయుదేవత అది గమనించి అతనికి మహతి అనే వీణనిచ్చట. అది తీసుకుని బ్రహ్మలోకానికి వచ్చి తన గానంతోటి బ్రహ్మను సంతోషపెట్టాడు. బ్రహ్మ నారదుడికి విష్ణు భక్తిని గురించి చెప్పి నారాయణ మంత్రోపదేశం అష్టాక్షరిని ఉపదేశం చేశాట. వాయుదేవుడు నారదుడితోటి, నాయనా, నువ్వు శారదాదేవి దగ్గర సంగీతాన్ని నేర్చుకున్నావు. నేను నీకు మహతిని ఇచ్చాను. నువ్వు దీంతోటి గొప్ప సంగీతాన్ని సృష్టించు అన్నట్ట. ఆ సృష్టించిన సంగీతంలో మనం ఇప్పుడు చెప్పుకుంటున్న సప్తస్వరాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనిచ్చిన విద్య మనకి. అవి మధ్యమ, పంచమ, గాంధార, రిషభ, దైవత, షడ్జ నిషాదాలని మనం చెప్పుకుంటాం. సంగీతానికి ఆయన తండ్రి. ఒకటిగా ఉన్న నాదాన్ని 7 విభాగాలుగా చేసి దానికి స్వరభేదాన్ని కల్పించి రాగాలు అనేకాలు ఆయన సృష్టించాడు. ఈ విధంగా మనకి శుద్ధ రాగాలైనవి భైరవి, భూపాలి, శ్రీరాగ, వడవంజరాలు, వసంత, ముళిని, బంగాడి, నాట, దేవత్రియ, మేఘరంజని, మలహారి, జాళి, హిందోళం, బల్గాట, నవనీత, ఝుంకార, నాదనామక్రియ, మరాళ, మంగళకోశిక, గండకప్రియ, ఖార్జరి, ధన్యాసి, శంకరాభరణం మొదలైన అనేక రాగాలు ఆయన సృష్టిస్తే దాని నుండి ఆ మేళకర్త రాగాల నుంచి అనేక రాగాలను మళ్ళీ మన వాళ్ళంతా సృష్టించుకొని చక్కటి సంగీతాన్ని మనందరం కూడా వినే అదృష్టాన్ని కలగజేశాడు ఆ మహానుభావుడు. సంగీతానికి స్వరములే సరిపోవు కదా! అందుకని ఆయన కొన్ని వాయిద్యాలను కూడాను సృష్టించాట. ఏమిటవి? మృదంగము, వేణు, ఈ విధంగా ఇటువంటి వాయిద్యాలన్నీ కూడాను వర్ణించి ఆయన బ్రహ్మదేవుడికి చెప్పినవి. సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతీదేవి తనకు బోధించిన జ్ఞానం నుండి వాయిద్యాలన్నీ ఆమె అంతరంగంలో ఉండి నిద్రిస్తున్నాయి. నారదుడి జన్మతోటి అవన్నీ బయటకు వచ్చాయి అని పెద్దలు చెప్తూ ఉంటారనమాట. పై విషయాలను పరిశీలించి విశ్లేషిస్తే సంగీతానికి, వాటి రాగాలకి అంకురార్పణ చేసిన మహర్షి మన నారదుడని మనకు బాగా తెలుస్తుంది కదా! అంటే తల్లి సరస్వతి, శారదాదేవి అనుగ్రహం, ఆశీస్సులు ఆయనకి అంతగా ఉన్నాయి అని మనకు అర్థమవుతుందనమాట. కొంతకాలం తర్వాత నారదుడు తనకు భూలోక సంచారం చెయ్యాలని అనిపించి బయలుదేరాట. ఆయన త్రిలోక సంచారి. అలా సంచారం చేస్తూ నారాయణ సరస్సు అనే పేరు గల ఆశ్రమానికి వెళ్ళాట. నారాయణ సరస్సు హిమాలయ పర్వత ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతంలో దక్ష ప్రజాపతి కుమారులు తండ్రి అనుమతి ప్రకారము ప్రజలు పుట్టాలనే కోరికతోటి మహోగ్ర తపస్సు చేస్తున్నారట. నారదుడు వాళ్ళ దగ్గరికెళ్ళి, ఎవరు మీరు? ఎందుకు తపస్సు చేస్తున్నారు అని అడిగాట. వాళ్ళు ఆయనతోటి, మా తండ్రి మమ్మల్ని చాలామంది సంతానాన్ని కనడం కోసం అని చెప్పి తపస్సు చేయమని ఆజ్ఞాపించారు అన్నట్ట. వాళ్ళతోటి నారదుడు అన్నట్ట, తపస్సు అందరూ జ్ఞానం కోసం చేసుకుంటారు గాని, సంసారం అక్కర్లేదని తపస్సు చేస్తారు గాని, మీరేమిటి ఇలాగా సంసారం కోసం తపస్సు చేస్తున్నారు అంటూ వాళ్ళకి జ్ఞానోపదేశం చేసి, ఆ తపస్సు కాస్త మాన్పించేశాడు. అంతేకాక వారికి యోగ మార్గాన్ని ఉపదేశించి, స్వర్గానికి, బ్రహ్మలోకానికి వెళ్ళే మార్గాన్ని కూడాను ఉపదేశించేశాడట. వాళ్ళు కాస్త చక్కగా ఆయన చెప్పిన మాట విని, కొద్ది కాలంలో మోక్షం పొందారు. ఇలా ఉండగా నారదుడు స్వర్గానికి వెళ్ళి దక్షుడితోటి, నీ కొడుకులకు నువ్వు ఇలా దుర్బోధలు చేశావు. వాళ్ళకు నేను జ్ఞానబోధ చేశాను. వాళ్ళు ఆ మార్గంలో తరించి వెళ్ళిపోయారు అంటూ చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. దక్షుడు ఏం చేస్తాడింకా? ఇతడు చేసింది అధర్మం ఏమి కాదు. మరి ఏమిటంటాడింకా?
కొడుకులు నువ్వు పొట్టన పెట్టుకున్నాడని తిట్టుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశాట. బ్రహ్మ ఆయన్ని ఓదార్చాడు. పోనీలే, పోయేవాళ్ళు పోయారు. ఎందుకు రోదిస్తావు? నీకు శబలాషులు అనే పేరుతో అనేక వేల మంది పుత్రులు మళ్ళీ కలుగుతారులే అంటూ ఆయనకు వరం ఇచ్చాట. బ్రహ్మ ఇచ్చిన వరంతోటి దక్షుడికి మళ్ళీ సంతానం కలిగారు. వాళ్ళని కూడా దక్షుడు సృష్టి కొరకు తపస్సు చేయమని ఆజ్ఞాపించాట. వాళ్ళు అలాగే తపస్సు చేస్తున్నారు. నారదుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళకి ఇదివరకులాగానే బోధన చేశాట. వాళ్ళు కూడా తపస్సు మానేసి హాయిగా బ్రహ్మలోకాన్ని చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న దక్షుడు నారదుడి దగ్గరికి వెళ్ళి ఆయనతోటి, "నువ్వు నాకు మహా అపకారం చేస్తున్నావు. లోకానికే తీరని అపకారం ఇది. వాళ్ళు బతికి బట్టగట్టడం 10 కాలాల పాటు ఉండి సంతానాన్ని కని యజ్ఞయాగాది క్రతువులు చేస్తే దేవర్షి గణాలందరికీ కూడాను ఉదకాలు దొరికేవి కదా! వాళ్ళు చెయ్యాల్సిన సత్కర్మ, వైదిక కర్మనంతాను నువ్వు నిరోధించి వాళ్ళకి ఏ లోకంలోనూ స్థితి లేకుండా చేసేసావు. ఇందువల్ల మోక్ష మార్గం చూపించి దేవలోకానికి, పితృలోకానికి, భూలోకానికి కూడా అపకారం చేసిన వాడివయ్యావు నువ్వు. నువ్వు అందరికీ గొప్ప హానివి చేసావు. నువ్వు భాగవతోత్తముడివే కావచ్చు, కానీ దీనివల్ల నీకు అపకీర్తి వస్తుంది. మంచి కీర్తి రాదు పో" అంటూ కలహనారదుడు అంటూ ఆయనకు ఓ పేరిచ్చేశాట. నారదుడు దక్షుడితోటి, "నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండి ఎవరికీ మోక్షం లభించకుండా మోక్ష మార్గాన్ని నిరోధిస్తూ దుష్టమైన నామాన్ని ప్రేరేపిస్తున్నావు. వాళ్లకు నువ్వు కామ మార్గంలో ప్రవేశపెడుతున్నావు. నువ్వు ఎంత అధర్మం చేస్తున్నావు అసలు నీకు తెలుస్తోందా" అంటూ ఉల్టా క్లాస్ తీసుకున్నట్టు ఆయనకి. దక్షుడు నారదుడితోటి, "అలా ఏం లేదు. తీక్షణమైన విషయ సుఖదుఖాలు అనుభవించిన తర్వాత గాని ముముక్షత్వం మనుషులకు రాకుండునుగాక. అందుచేత గురువు చెప్పిన తర్వాత కూడా తీవ్రమైన సంసార క్లేశం అనుభవించిన తర్వాత గురువు చేసిన బోధ వారికి అంతరంగంలో ఒక వివేకాన్ని కలిగిస్తుంది. దాన్ని వదిలిపెట్టు. నిస్సంగానికి వెళ్ళిపో" అని చెప్పగానే వాళ్ళు నివృత్తి మార్గాన్ని అనుసరిస్తారుగాక. బోధ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఈ సంసారంలో పడి సుఖాలను బాగా తీవ్రంగా అనుభవించిన తర్వాత గురువాక్యం వారికి అవగతం అవుగాక. ఇప్పుడైతే నువ్వు సులభంగా చెప్పేశావు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక ఎప్పుడూ ఇలా జరగదన్నట్ట. అంతేగాక ఇప్పటిదాకా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ప్రమాదంగా ఉంది. కనుక నువ్వు నిలకడ లేకుండా ఉందువుగాక. ఎప్పుడూ త్రిలోక సంచారిగా ఉంటావు నువ్వు అంటూ ఓ శాపం లాంటిది పెట్టేశాడు ఆయనకి. దక్షుడి శాపాన్ని విన్న నారదుడు చాలా సంతోషించట. ఆయనతోటి నారదుడు అన్నట్ట, "నేను అడిగినవన్నీ ఇచ్చావు నువ్వు. హాయిగా ఎప్పుడు తిరగమన్నావు. బోధ చేస్తూనే తిరుగుతూ ఉంటాను. ఆ తర్వాత నేను సంసార క్లేశం అనుభవించి బాగుపడతానన్నావు గదా! అది చాలు. దివ్యమైన మార్గాల్ని ఉపదేశించావు. బావుంది, అలాగే చేస్తాను" అంటూ వెళ్ళిపోయాట నారదుడు అక్కడి నుంచి. నారద మహర్షి జ్ఞాని కనుక దక్షుడితోటి ఆ విధంగా మాట్లాడగలిగాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బ్రహ్మచారిగా త్రిలోకాలన్నీ తిరుగుతూ లోపల బయట కూడాను ఎప్పుడూ విష్ణునామాన్నే జపిస్తూ ఆయన్ని దర్శిస్తూ సరస్వతి ప్రసాదించిన సప్తస్వరాలు కలిగిన సంగీతాన్ని మహతి అనే వీణపైన శృతి చేసుకుంటూ ముల్లోకాలు తిరుగుతూ నిర్లిప్తతోటి ఉండిపోయాడు. విష్ణువుకి నారదుడి పైన అనిర్వచనీయమైన వాత్సల్యం ఉంది. ఆయన తలుచుకుంటే వెంటనే విష్ణు కనబడేవాట. ఎటువంటి స్థితిలో ఉన్నా వెళ్ళేవాట. నారదుడు ఆకాశ మార్గంలో సంచరిస్తూ ఎవరి దగ్గరికి వెళ్తున్నా నారాయణ నారాయణ అన్న నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు. నారాయణుడే నారదునికి సర్వదా రక్ష. ఇదో కథ ఆయన గురించి మనం తెలుసుకున్నది. ఇది కాకుండా ఇంకా ఆయన గురించి చాలా కథలున్నాయి. మళ్ళీ రేపటి ఎపిసోడ్‌లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.